నమస్కారం. సనాతన ధర్మ అభిమానులకు శత్రు వినాశనం కావాలన్నా, ఇతి బాధలు తొలగాలన్నా, కోరిన కోర్కెలు క్షణాల్లో నెరవేరాలన్నా మనం దర్శించాల్సిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి వరాహి అమ్మవారి ఆలయం. భక్తులారా, ఈ ఆలయాన్ని చూడగానే మనకు కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఈ ఆలయాన్ని పూర్తిగా కేరళ దేవాలయాల నిర్మాణ పద్ధతిలో ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఒకే ప్రాంగణంలో ఉగ్ర దేవతలు కొలువై ఉన్న ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టగానే ఎంట్రన్స్లోనే ఎంతో విశేషమైన అద్భుతాలు మనకు దర్శనమిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఆలయ ప్రవేశం చేసే ముందు ఇక్కడి ధ్వజస్తంభం వద్ద ఒక పెద్ద అద్భుతాన్ని చూడవచ్చు. సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైన 10 మహాశక్తుల దశ మహావిద్యల స్వరూపాలను ఇక్కడ ఒకే శిలపై, అంటే ఒకే పెద్ద రాతిపై ఎంతో అద్భుతంగా చెక్కారు. ఆ 10 మహావిద్యల పేర్లు ఏంటంటే కాళీదేవి, తారాదేవి, త్రిపుర సుందరి, భువనేశ్వరి దేవి, భైరవీ దేవి, చిన్న మస్తాదేవి, ధూమావతి దేవి, బగలాముఖి దేవి, మాతాంగి దేవి మరియు కమలాత్మికా దేవి. ధ్వజస్తంభం ముందు ఏకశిలపై కొలువై ఉన్న ఈ 10 మహాశక్తుల దర్శనంతోనే భక్తుల సర్వ పాపాలు హరిస్తాయి. ఈ ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్ళగానే మొదటిగా ఒకవైపు శ్రీ విజయ గణపతి స్వామి కొలువై ఉన్నారు. ఏ పూజ చేసినా విఘ్నాలు రాకుండా ఇక్కడ విజయ గణపతిని మనం ముందుగా దర్శించుకొని ప్రార్థించాలి. ఇక గణపతికి మరోవైపు చూస్తే ఇక్కడ అత్యంత అరుదైన నవగ్రహ మండపం ఉంది. సాధారణ ఆలయాలలో నవగ్రహాలు ఒంటరిగా ఉంటే ఈ కుకునూరుపల్లి క్షేత్రంలో మాత్రం నవగ్రహ దేవతలందరూ తమ దేవేరులతో, అంటే భార్యలతో కలిసి సపత్నికా సమేతంగా కొలువై ఉన్నారు. ఇలా నవగ్రహాలను భార్యలతో కలిసి దర్శించుకుంటే జాతక దోషాలు, శని దోషాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇదే నవగ్రహాల వైపున ఈ క్షేత్రపాలకుడైన కాలభైరవుడు కొలువై ఉన్నాడు. కాలం కలిసి రావాలన్నా, దరిద్రం పోవాలన్నా భైరవుడిని పూజించాలి. ప్రతి నెల వచ్చే కాళాష్టమి రోజున లేదా ఆదివారం సాయంత్రం రాహుకాలంలో స్వామివారికి వడమాల వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కాలం మనకు అనుకూలంగా మారుతుంది. ఇలా ఎంట్రన్స్లో దేవుళ్లను దర్శించుకొని లోపలికి వెళ్ళగానే మనకు సాక్షాత్తు లలితాదేవి సేనాధిపతి అయిన శ్రీ వారాహి అమ్మవారు దర్శనమిస్తారు. కోర్టు సమస్యలు, శత్రు భయాలు, వ్యాపార నష్టాలు ఉన్నవారు అమ్మను పూజిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అమ్మవారికి రాత్రి వేళల్లో కొబ్బరికాయ, దానిమ్మ పండ్లు, ఉలవలతో చేసిన నైవేద్యం సమర్పిస్తే వాక్శుద్ధి, ఆకస్మిక ధనలాభం కలుగుతాయి. మరో అద్భుతం శ్రీ ప్రత్యాంగిరాదేవి. చేతబడి, నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ భస్మం కావడానికి ప్రత్యంగిరాదేవిని పూజించాలి. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఈ అమ్మవారికి చేసే మిరపకాయల హోమం ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఎర్రటి పుష్పాలతో పూజించడం వల్ల ఎంతటి భయంకరమైన నరదృష్టి అయినా సరే మటుమాయం అవుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. తదుపరి అవతారం శ్రీ శరభేశ్వర స్వామి. ఉగ్ర నరసింహస్వామిని శాంతింపజేయడానికి శివుడు ధరించిన మహా అవతారమే ఈ శరభేశ్వరుడు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, గ్రహ దోషాలు ఉన్నవారు శరభేశ్వరుణ్ణి ఆశ్రయించాలి. సాయంత్రం వేళల్లో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
భక్తులారా, ఈ క్షేత్రంలో ఏడాదికి 4 సార్లు నవరాత్రులు జరిగినా అన్నిటికంటే ముఖ్యంగా ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. వారాహి అమ్మవారికి ఈ ఆషాఢ మాసం అంటే అమితమైన ప్రీతి. విశేషం ఏమిటంటే నిన్న ఆదివారం 19వ తేదీన ఈ నవరాత్రులలోని అత్యంత శ్రేష్టమైన తిథి రోజు కావడం వల్ల మేము అదే రోజు సాయంత్రం ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని నేరుగా దర్శించుకున్నాము. మేము సాయంత్రం వెళ్ళేసరికి ఆలయ ప్రాంగణమంతా ఎంతో ప్రశాంతంగా అద్భుతమైన ఆధ్యాత్మిక వైబ్రేషన్తో నిండిపోయింది. అయితే నిన్న ఉదయం ఇక్కడ భక్తుల సమక్షంలో అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులందరికీ ఎంతో అద్భుతంగా అన్నప్రసాద వితరణ కూడా జరిగింది. ఉదయం పూజలు మేము లైవ్లో షూట్ చేయలేకపోయినా ఈ ఆషాఢ నవరాత్రుల పుణ్య సమయంలో ఆదివారం రోజు అమ్మవారిని ఇలా దర్శించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అనుకుంటే హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుండి సిద్దిపేట, కరీంనగర్ వెళ్ళే ఏ బస్ ఎక్కినా సరే రాజీవ్ రహదారిపై ఉన్న కుకునూరుపల్లి బస్ స్టేజ్ దగ్గర దిగవచ్చు. బస్ స్టేజ్ నుంచి ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. సొంత వాహనాల్లో వచ్చే వారైతే హైదరాబాదు నుంచి రాజీవ రహదారి నుండి సుమారు 60 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవచ్చు. గమనిక: మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే పండుగ రోజుల్లో మరియు నవరాత్రులలో ఇక్కడ పూజా సమయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి స్థానిక వివరాలు తెలుసుకొని వెళ్ళడం మంచిది. ఇంతటి అద్భుతమైన క్షేత్రానికి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వారాహి దేవి.